సరే, ఈ గుమ్మడిదల మండలంలోని గ్రామాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ బలపరిచిన అభ్యర్థులు ఉండగా నీలం మధుకి సంబంధించిన మనుషులు ఎందుకు నామినేషన్ వేశారన్న చర్చ కూడా జరిగింది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నీలం మధు వెళ్ళారు. సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఎవరిని అభ్యర్థులను పెట్టాలి అన్నప్పుడు నీలం మధు ఒక 2 గ్రామ పంచాయతీలు నాకు ఇస్తే నేను గెలిపించుకుంటాను అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్కి చెప్పినట్టు ఆయన హామీ ఇచ్చి నామినేషన్లు వేసే సమయానికి గుమ్మడిదల మండల నాయకుల ఒత్తిడితో కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఏమీ చేయలేక వేరే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు కాబట్టి తాము చాలా సేవ చేశాం కాబట్టి నీలం మధు సేవలు చాలా అందినాయి కాబట్టి 3 గ్రామాల్లో నీలం మధుకు సంబంధించిన మనుషులు సర్పంచులుగా నామినేషన్ వేశారు. అందులో ఒక గ్రామాన్ని, మేజర్ గ్రామాన్ని గెలుచుకోగలిగారు. సో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తూ ఉంది. నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్ కలిసి ఉంటే క్లీన్ స్వీప్ చేయగలిగే వాళ్ళం గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాలను. బీఆర్ఎస్కు 1, 2 వచ్చాయి, మిగిలిన అన్ని కాంగ్రెస్ ఖాతాలో పడేవి అన్న చర్చ మండల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. కానుకుంట మేజర్ గ్రామ పంచాయతీ, ఈ కానుకుంటలో ఇప్పా పెంటారెడ్డి గెలిచారు. కాటా శ్రీనివాస్ గౌడ్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి. ఈ కానుకుంటలో ప్రతిసారి ఏం జరుగుతుందంటే సర్పంచ్ ఒక పార్టీ నుంచి ఉంటే ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఉండాల్సిన పరిస్థితులు. దానివల్ల చాలా వివాదాలు తలెత్తాయి. గతంలో కూడా కోర్టు కేసులు, సర్పంచ్ ఉప సర్పంచ్ సస్పెండ్ అవటాలు, ఇట్లాంటి గందరగోళం నడిచేది. ఈసారి సర్పంచ్ ఇప్పా పెంటారెడ్డి కాటా మనిషి గెలిచిన, ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. దానికి ప్రధాన కారణం నీలం మధుకి సంబంధించిన ఎన్ఎంఆర్ టీం సభ్యులు ఒక 4 ఇండిపెండెంట్ వార్డు మెంబర్లుగా వేసి వాళ్ళు విజయం సాధించారు. సో వాళ్ళ సహకారంతో ఈసారి కానుకుంట ఉప సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే ఉప సర్పంచ్ అయ్యారు. సో ఇది కూడా కొంత నీలం మధు టీం ప్రభావం చూపించింది కానుకుంటలో.